చందమామ మహాభారతం 53వ భాగం. యుద్ధానికి ముందు. మర్నాడు యుద్ధం ప్రారంభమవుతుందనగా ఆ రాత్రి దుర్యోధనుడు తన సేనలోని ప్రముఖ యోధులను, మీరు పాండవ సేనను నిర్మూలించటానికి ఎంతకాలం పట్టుతుంది అని అడిగాడు. తనకు 30 రోజులు పట్టుతుందని భీష్ముడు చెప్పాడు. ద్రోణుడు తాను వృద్ధుడు, బలహీనుడు అయ్యాడు కనుక తనకు కూడా 30 రోజులు పట్టుతుందన్నాడు. కృపుడు తనకు 2 మాసాలు పట్టుతుందన్నాడు. అశ్వత్థామ తనకు 10 రోజులు పట్టుతుందన్నాడు. కర్ణుడు తనకు 5 రోజులు చాలునన్నాడు. అది విని భీష్ముడు నవ్వి, కృష్ణుడి సహాయంతో అర్జునుడు ఎదురుపడనంత కాలము అలాగే ప్రగల్భాలు పలికి, ఇంతకన్నా కూడా గొప్పలు చెప్పుకుంటావు అన్నాడు. ఈ సంగతి చారుల ద్వారా విని ధర్మరాజు అర్జునుడికి ఆ మాట చెప్పి, నువ్వు కౌరవ సేనను ఎంతకాలంలో నిర్మూలించగలవు అని అడిగాడు. దానికి అర్జునుడు, నీకెందుకు విచారం, మన యోధులు కౌరవ సేనను నిస్సంశయంగా నిర్మూలించగలరు. నన్నడిగితే 3 లోకాలు ఎత్తివచ్చినా ఒక్క క్షణంలో జయించగలనంటాను. ఎందుకంటే నా దగ్గర పాశుపతాస్త్రం ఉన్నది. అది భీష్మ, ద్రోణ, కృప, కర్ణుల వద్ద లేదు. కాని అలాంటి అస్త్రంతో అందరినీ చంపరాదు అన్నాడు. మర్నాడు తెల్లవారగానే కౌరవ సేనలు పాండవ సేనల కేసి నడిచాయి. దుర్యోధనుడి పక్షాన ఉన్న రాజులలో పరస్పరాభిమానము, విజయకాంక్ష కనిపించాయి. కురుక్షేత్రం మధ్యలో దుర్యోధనుడు శిబిరం నిర్మించి దాన్ని మరొక హస్తినాపురంలాగా తయారు చేయించాడు. అది నగరం లాగున్నది కాని శిబిరం లాగా లేదు. అదేవిధంగా పాండవ సేనలు కూడా యుద్ధభూమికి కదలివచ్చాయి. ఉభయ పక్షాల సేనలు 2 మహాసముద్రాలలాగా కురుక్షేత్రంలో కూడేసరికి మిగిలిన ప్రపంచంలో పిల్లలు, స్త్రీలు, ముసలివాళ్లు మాత్రమే మిగిలారు. యుద్ధం ప్రారంభం కాబోతూ ఉండగా వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, నీ కొడుకులకు, మిగిలిన రాజులకు కాలం మూడింది. నువ్వు వారి కోసం దుఃఖించటం అనవసరం. నువ్వు యుద్ధాన్ని చూడగోరినట్టయితే నీకు దివ్యదృష్టి ఇస్తాను. దాని సహాయంతో నువ్వు యుద్ధరంగంలో ఏమేమి జరుగుతున్నది చూడగలుగుతావు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహర్షి, జ్ఞాతుల చావు కళ్ళారా ఎలా చూసేది? యుద్ధం గురించి వివరాలు వింటాను. అందుకు ఏదైనా పద్ధతి ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు వ్యాసుడు, యుద్ధరంగమంతా రాత్రింబగళ్లు ఈ సంజయుడి కళ్ల ముందు కనపడేటట్టు చేస్తాను. అతను నీకు యుద్ధ క్రమమంతా చెబుతాడు అన్నాడు. అదేవిధంగా సంజయుడు యుద్ధవార్తలను ధృతరాష్ట్రుడికి తెలుపుతూ వచ్చాడు. యుద్ధారంభానికి ముందు కౌరవసేనకు సర్వసేనాని అయిన భీష్ముడు యుద్ధం చేయబోతున్న రాజులతో, రాజులారా, మీకందరికీ స్వర్గద్వారాలు తెరిచి ఉన్నాయి. ఆ ద్వారం గుండా ఇంద్రలోకానికి, బ్రహ్మలోకానికి వెళ్ళండి. క్షత్రియులకు ఇదే సరియైన మార్గం. నిర్భయంగా పోరాడండి. క్షత్రియుడు వ్యాధిగ్రస్తుడై మంచానపడి చావరాదు అన్నాడు. భీష్ముడు రణరంగంలో నిలిచి ఉండగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు తప్ప మిగిలిన రాజులంతా యుద్ధఘోషతో కదిలారు. ఉభయ సైన్యాలు వ్యూహంలో తీర్చిదిద్దబడ్డాయి. పాండవసేనకు భీముడు ముందు నడిచాడు. శిఖండి సైన్యం వ్యూహ మధ్యంలో ఉన్నది. కుడి పార్శ్వాన్ని సాత్యకి రక్షిస్తున్నాడు. దృష్టద్యుమ్నుడు వ్యూహమంతటా సంచరిస్తున్నాడు. కృష్ణుడు సారథిగా రథం మీద కూర్చున్న అర్జునుడు 2 సేనల మధ్య తన రథాన్ని నిలపమని కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు అలాగే చేసి, అర్జునా, భీష్మ ద్రోణులు మొదలుగా గల కౌరవ వీరులను చూడు అన్నాడు. అర్జునుడికి తన ఎదుట కనిపించినవారు అతనికి తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనమలు అయిన బంధుజనం. యుద్ధంలో వారినందరినీ చంపాలనేసరికి అతనికి కంపరం పట్టుకున్నది. చేతినుంచి గాంధీవం జారిపోతున్నట్లయింది. అతను కృష్ణుడితో, యుద్ధంలో ఈ బంధువులను చంపటంలో గల మేలేది నాకు కనబడదు. నాకు రాజ్యం వద్దు, సుఖాలు వద్దు అంటూ దుఃఖంతో రథంలో కూలబడ్డాడు. అది చూసి కృష్ణుడు, అర్జునా, నీకిదేం మనోజాడ్యం? ఇది స్వర్గానికి దారితీయదు, అపకీర్తి తెస్తుంది. వీరుడవైన నీకిది తగదు. చావు బ్రతుకులను గురించి బుద్ధిమంతులు శోకించరు. ఆత్మకు ఒక దేహం శాశ్వతం కాదు. దానికి దేహాలు వస్తాయి, పోతాయి. ఆత్మ చచ్చేది కాదు, చంపేది కాదు. అది చినిగిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా జీర్ణమైన దేహాలను విడిచి కొత్త దేహాలను ధరిస్తుంది. అందుచేత నువ్వు యుద్ధానికి సిద్ధపడు. క్షత్రియుడికి యుద్ధం చెయ్యటం ఉత్తమ ధర్మం. యుద్ధం మాని కీర్తికి స్వర్గానికి దూరం కాకు. అపకీర్తి కన్న మరణం మేలు. యుద్ధంలో గెలిచావా భోగాలు అనుభవిస్తావు, చచ్చావా స్వర్గసుఖాలు అనుభవిస్తావు. సుఖదుఃఖాలను, లాభాలాభాలను, జయాపజయాలను సమంగా చూడటం బుద్ధిమంతుల లక్షణం అంటూ అర్జునుడికి హితబోధ చేశాడు. కృష్ణుడి బోధల వల్ల అర్జునుడి మనసు మారింది. అతని సంశయాలు తొలగాయి. ఇంతలో ధర్మరాజు తన కవచం విప్పి, తన ఆయుధాన్ని ఒక పక్కన పెట్టి, రథం నుంచి దిగి, చేతులు జోడించుకుని కాలినడకన భీష్ముడి కేసి బయలుదేరాడు. అది చూసి అర్జునుడు, మిగిలిన పాండవులు రథాలు దిగి, ధర్మరాజు వెనకగా బయలుదేరారు. అందరి వెనకగా కృష్ణుడు కూడా వెళ్లాడు. అర్జునుడు ధర్మరాజును, రాజా, మమ్మల్ని విడిచిపెట్టి ఇలా శత్రుసేన కేసి వెళ్తున్నావెందుకు అని అడిగాడు. భీమ, నకుల, సహదేవులు కూడా ధర్మరాజును అదే ప్రశ్న వేశారు.
వాళ్ల ప్రశ్నలు విని కూడా జవాబు చెప్పకుండా ధర్మరాజు ముందుకు సాగాడు. కృష్ణుడు నవ్వుతూ వారితో, ఆయన ముందుగా భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, శల్యుణ్ణి అనుమతి కోరి తర్వాత యుద్ధం ప్రారంభిస్తాడు. అలా పెద్దల అనుమతితో యుద్ధం చేస్తే విజయం లభిస్తుంది అన్నాడు. ఈలోపుగా కౌరవసేనలో రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఛీ ఛీ, ఈ ధర్మరాజు క్షత్రియకులం చెడబుట్టాడు. యుద్ధం చెయ్యటానికి భయపడి తన తమ్ములతో సహా భీష్ముణ్ణి శరణువేడ వస్తున్నాడు. అటువంటి తమ్ములుండగా ఇతను భయపడటం ఎంత సిగ్గుచేటు. తీరా యుద్ధం చెయ్యవలసి వచ్చేసరికి గుండెజారిపోయి ఉంటుంది అనుకున్నారు కౌరవ యోధులు. వాళ్లకు దుర్యోధనుడి పక్షం మీద గౌరవం పెరిగింది. రెండు సేనలలో వాళ్ళు భీష్ముడితో ధర్మరాజు ఏమంటాడో, భీష్ముడు ఏం సమాధానం చెబుతాడో, యుద్ధమంటే ఒళ్ళు పొంగే భీముడు ఏమంటాడో, కృష్ణార్జునులు ఏం మాట్లాడతారో వినాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ధర్మరాజు తన తమ్ములతో భయంకరమైన శత్రు సైన్యంలోకి జొరబడి అతి వేగంగా భీష్ముణ్ణి సమీపించి ఆయన పాదాల మీద పడి, తాతా, యుద్ధంలో ఎవరూ ఎదుర్కోలేని నీతో యుద్ధం చెయ్యటానికి నీ అనుమతి కోసం వచ్చాం. నువ్వు మాకు నీ అనుమతి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించు అన్నాడు. దానికి భీష్ముడు, నువ్వు అలా ప్రవర్తించినందుకు నాకు చాలా సంతోషమైంది. యుద్ధం చెయ్యి, గెలుస్తావు. నా నుంచి ఏ వరం కావాలన్నా కోరుకో. అందువల్ల నీకు అపజయం కలగదు. ధనం మనిషిని దాసుణ్ణి చేస్తుంది. అందుచేత నేను కౌరవుల పక్షాన పోరాడవలసి వచ్చింది. నువ్వు దానికి భంగం లేకుండా ఏ వరమైనా కోరవచ్చు అన్నాడు. ఓటమి ఎరగని నిన్ను ఈ యుద్ధంలో మేము ఓడించే ఉపాయం ఏది? మా శ్రేయస్సు కోరినవాడివైతే చెప్పు అన్నాడు ధర్మరాజు. అదే నాకు తెలీదు. యుద్ధంలో నన్నెవడూ జయించలేడు. నాకు యుద్ధంలో చావు కూడా లేదు. మరొకసారి రా అన్నాడు భీష్ముడు. ధర్మరాజు భీష్ముడికి నమస్కారం చేసి ద్రోణుడి రథం వద్దకు తమ్ములతో సహా వెళ్లి ద్రోణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, బ్రాహ్మణోత్తమా, యుద్ధం చెయ్యటానికి నీ అనుమతి కోరవచ్చాను. నీ ఆజ్ఞ లేకుండా శత్రువులను ఎలా జయించగలను అన్నాడు. దానికి ద్రోణుడు, రాజా, నువ్వు యుద్ధం తలపెట్టగానే ముందుగా నన్ను వచ్చి చూశావు కావెందుకు? అందుకుగాను నీకు అపజయం కలిగేటట్టు శపించి ఉండవలసినదే. కాని ఇలా వచ్చావు గనుక నేను సంతోషించాను. యుద్ధం చెయ్యి, గెలుస్తావు. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు. యుద్ధ సహాయం తప్ప మరేదైనా చేస్తాను. కౌరవుల ఉప్పు తిన్నందున వారికోసం యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. మీరు కౌరవుల తరపునే యుద్ధం చెయ్యండి. నాకు మీ విజయాశీర్వాదం చాలు అన్నాడు ధర్మరాజు. నీకు కృష్ణుడు తోడుండగా విజయానికేమి లోటు? తప్పక జయిస్తావు అన్నాడు ద్రోణుడు. నిన్ను ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి నిన్ను మేము ఎలా ఓడించగలమో చెప్పు అని ధర్మరాజు ద్రోణుణ్ణి అడిగాడు. నేను యుద్ధం చేస్తున్నంత కాలమూ నీకు విజయం కలగదు. అందుచేత నువ్వు నీ తమ్ములు సాధ్యమైనంత త్వరగా నన్ను చంపేయండి అన్నాడు ద్రోణుడు. అందుకే నిన్ను అడిగాను. నిన్ను చంపే ఉపాయమేది అని ధర్మరాజు మళ్లీ అడిగాడు. నేను అస్త్రం పట్టి ఉండగా నన్నెవడూ చంపలేడు. కాని అప్రియం ఏదైనా నా చెవుల పడితే, అది కూడా నమ్మదగినవాడు చెబితే అస్త్రసన్యాసం చేస్తాను అన్నాడు ద్రోణుడు. తర్వాత ధర్మరాజు కృపుడి వద్దకు వెళ్లి, గురువర్యా, మీ అనుమతితో యుద్ధం ప్రారంభించి విజయం పొందగోరి వచ్చాను అన్నాడు. కృపుడు కూడా సంతోషించి, భీష్మ ద్రోణులు చెప్పినట్టు యుద్ధ సహాయం తప్ప మరేదైనా కోరుకోమని అన్నాడు. నువ్వు ఎలా చేస్తావు అని అడగటానికి బిడియపడి ధర్మరాజు దీనంగా నిలబడ్డాడు. అది చూసి కృపుడు, నన్ను ఎవరూ చంపలేరు, వెళ్లి యుద్ధం చెయ్యి, నీకు జయం కలగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ధర్మరాజు కృపాచార్యుడి వద్ద సెలవు పుచ్చుకుని శల్యుడి వద్దకు వెళ్లి, మామా, యుద్ధం చెయ్యటానికి అనుజ్ఞయ్యి, నీ అనుమతితో శత్రువులను జయిస్తాను అన్నాడు. శల్యుడు కూడా తన అనుమతి ఇచ్చి ధర్మరాజుకు జయం కలగాలని ఆశీర్వదించి యుద్ధంలో సహాయం తప్ప ఇంకేదైనా కోరమన్నాడు. అప్పుడు ధర్మరాజు, మహారాజా, యుద్ధ ప్రయత్నాల సమయంలో కర్ణుడి వధకు తోడ్పడమని కోరాను. అదే నేనిప్పుడు మళ్లీ కోరుతున్నాను అన్నాడు. ధర్మరాజా, తప్పక సహాయం చేస్తాను. నీకు యుద్ధంలో జయం కలుగుతుందని శపథం చేస్తున్నాను. వెళ్లి యుద్ధం చెయ్యి అన్నాడు శల్యుడు. ధర్మరాజు తన తమ్ములతో సహా కౌరవ సేన నుంచి వెళ్లిపోయాడు. కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్లి, కర్ణా, నువ్వు భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత కాలమూ దుర్యోధనుడి పక్షాన యుద్ధం చెయ్యవు గదా? అంతదాకా పాండవుల పక్షాన యుద్ధం చెయ్యకూడదా? భీష్ముడు పడిపోయినాక కౌరవ పక్షాన యుద్ధం చెయ్యవచ్చు అన్నాడు. నేను దుర్యోధనుడి కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని అతనికి ఎప్పుడూ అపకారం చెయ్యను అన్నాడు కర్ణుడు. కౌరవసేన నుంచి బయటికి వచ్చిన ధర్మరాజు రెండు సేనల మధ్య నిలబడి కౌరవసేన కేసి తిరిగి, మీలో ఎవరైనా మాకు సహాయం చెయ్యగోరితే రండి అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడైన యుయుత్సుడు ధర్మరాజు పట్ల అభిమానం కలవాడై, నువ్వు కోరితే నేను నీ పక్షానికి వచ్చి కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు. అందుకు ధర్మరాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆయన తన స్థానానికి తిరిగి వచ్చి కవచం ధరించాడు. అందరూ తమ తమ రథాలు ఎక్కారు. యోధులందరూ శంఖాలు పూరించారు. భేరులు మోగాయి. యుద్ధం ఆరంభమైంది. చందమామ మహాభారతం 53వ భాగం సంపూర్ణం.
ప్రస్తుతానికి స్వస్తి.